మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ చేతికి చిక్కింది. మస్తాన్ సాయి అరాచకాలను కీలక విషయాలను రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చేర్చారు. పూర్తి సమాచారం క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మస్తాన్ సాయి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ లో 2022-23 నుండే మస్తాన్ సాయి ఆర్టిస్ట్ లో కూడా పెద్ద ఎత్తున అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు గుంటూరులో కూడా లావణ్య గతంలో ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కనపడుతుంది. గుంటూరులో ఫిర్యాదుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్పుడు విచారణ జరిగినప్పుడు కొన్ని ఆధారాలను గుంటూరు పోలీసులకు ఇచ్చినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని విషయాలను గమనించినట్లయితే రిమాండ్ రిపోర్ట్ చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావన జరిగింది. 2022 నుండి ఇప్పటి వరకు దాదాపు 100 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కావచ్చు, మరొక కొన్ని ప్రైవేట్ వీడియోలను సైతం పోర్న్ సైట్ లో అప్లోడ్ చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా పేర్కొనేటువంటి అంశాలు కనపడుతున్నాయి. గతంలో చూసాము ఇప్పటి వరకు నార్సింగి పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకొని చాలా అంశాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నార్సింగి పోలీసులు అయితే మాత్రం కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ ఆధారాల్లో ఇప్పటికే బాధితురాలు లావణ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆమె ఇచ్చినటువంటి ఆధారాలు మనం గమనించినట్లయితే ఆ ఆధారాలన్నీ కూడా బేస్ చేసుకొని మస్తాన్ సాయి పైన 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు కొంతమంది అమ్మాయిలను నగ్న వీడియోలు చిత్రీకరించి వాటిని పోర్న్ సైట్ లో అప్లోడ్ చేస్తానంటూ కూడా వేధింపులకు గురి చేశాడని, మరోవైపు హైదరాబాద్ కు సంబంధించినటువంటి చాలా మంది అమ్మాయిలను పబ్బుల్లో వాళ్ళందరినీ కూడా పరిచయం చేసుకొని వాళ్ళని స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్, మరోవైపు మెసెంజర్ లో వారికి రిక్వెస్ట్ పంపుతూ వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళపైన లైంగిక దాడి చేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. వారికి డ్రగ్స్ ఇచ్చి, అంటే డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి సమయంలోనే వారిపైన లైంగిక దాడి చేసేవాడనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. మరోవైపు హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత ఇందులో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో వాటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాము. మస్తాన్ సాయి చేతిలో మోసపోయిన వారు ఎవరున్నప్పటికీ కూడా సమాచారం ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు మస్తాన్ సాయి చెల్లెలు సంబంధించినటువంటి వివాహానికి లావణ్య గుంటూరు వెళ్ళినటువంటి సమయంలో గుంటూరులో వారి ఇంట్లో వాళ్ళు బట్టలు మార్చుకునేటువంటి సమయంలో కూడా కొన్ని స్పై కెమెరాలు పెట్టి ఆ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ను లావణ్యకు పంపి ఆమెను కూడా బెదిరింపులకు దిగాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ అంశాలన్నింటినీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఈ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని అతని పైన బిఎన్ఎస్ చట్టం ప్రకారం 4 సెక్షన్ల కింద అతని పైన కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించారు.